ఒక నిరపరాధిని అపరాధిగా నిర్ధారించేందుకు ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టించినందుకు గాను మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం 10 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని నెల రోజుల్లో బాధితునికి చెల్లించాలని హైకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ ముగ్గురు అధికారులపైన శాఖాపరమైన విచారణ జరిపి నెల రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని చెన్నై డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. తప్పుడు సాక్ష్యాల కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిపై ఉన్న కేసును కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ కెకే రామకృష్ణన్ ఇటీవల తీర్పు వెలువరించిన ఈ కేసులో 2021 జూన్ 26వ తేదీన మదురై నగరంలోని దిడీర్ నగర పోలీస్ స్టేషన్ ఎస్ఐకు ఓ ప్రాంతంలో గంజాయి అక్రమ వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం అందింది. ఆయన తన బృందంతో వెళ్లి అక్కడ 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. A1 ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం 7గురిని ఆయన అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన కింది కోర్టు 2023 మార్చి 15వ తేదీన కొంతమంది నిందితులకు జువెనైల్ హోమ్ కు తరలించింది. దీనిని సవాల్ చేస్తూ ఒకరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అపీల్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెల్లడించింది. ఈ కేసులో సహనిందితుడైన A1 ఇచ్చిన సమాచారం తప్ప అపీల్దారు వద్ద గంజాయి ఉన్నట్టు నిరూపించే ఎటువంటి ఆధారాలు లేవని ధర్మాసనం గుర్తించింది. గంజాయి స్వాధీనం చేసుకున్న సమయంలో ఎస్ఐ తన చేతి రాతతో రికార్డు రాసినట్లు పేర్కొన్నారని, కానీ కోర్టులో టైప్ చేసిన పత్రాలు సమర్పించారని, తద్వారా ఈ కేసులో మొత్తం వ్యవహారం కల్పితమని స్పష్టమైనట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ జడ్జిమెంట్ ను ఒకసారి పరిశీలిస్తే, నిత్యం తప్పుడు కేసులు, తమకు నచ్చిన వారికి, లంచాలు ఇచ్చిన వారికి, రాజకీయ నాయకుల సిఫారసులు ఉన్నవారికి కొమ్ము కాస్తూ నిరపరాధులను సైతం అపరాధులుగా కోర్టు ముందు నిలబెట్టి శిక్షిస్తున్న పోలీస్ వ్యవస్థకి ఈ జడ్జిమెంట్ ఒక గుణపాఠం కావాలి. అవుతుంది కూడా. ఎందుకంటే దిక్కులేని వారి పట్ల వారు ఎన్ని కేసులైనా పెట్టేస్తారు. అడిగేవారు లేకుంటే వారిని నిర్బంధాలు, కటకటాల వెనక్కి నెట్టేయడం పోలీసులకి వెన్నతో పెట్టిన విద్య. డబ్బున్న వారికి, రాజకీయ పలుకుడు ఉన్న వారికి వీళ్ళు వంత పాడుతూ వారు తప్పు చేసినా వెనుకేసుకు రావడం వీరికి అలవాటు. కాబట్టి ఈ జడ్జిమెంట్ పోలీస్ శాఖకు, ముఖ్యంగా తప్పు చేసే అధికారులకు చెంపపెట్టు లాంటిది.